వాడు నీకు అప్పులు తేవచ్చు, సమస్యలు తేవచ్చు, కుటుంబంలో తిరస్కారాలు తేవచ్చు, శరీర బలహీనతలు తేవచ్చు, మానసిక వేదనలు తేవచ్చు, అవమానాలు తేవచ్చు, నిందల పాలు చేయొచ్చు, నువ్వు చేయనివన్నీ నీ మీద పడవచ్చు. ఏ విధంగానైనా సరే వాడు నిన్ను అటాక్ చేయొచ్చు. అయితే గుర్తుపెట్టుకో, అవన్నీ కూడా దేవుడు నిన్ను నన్ను మనల్ని సిద్ధపరచుకోవడానికి వాడుకునేటువంటి సాధనములు. సమస్తము ఆయనకు ఏం చేస్తున్నాయి? కీడు చేస్తున్నాయా? సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి. అలాగే సమస్తము నీకు నాకు కూడా సేవే చేస్తాయి, కానీ నష్టము చేయలేవు, కీడు చేయలేవు. ఏదైనా నీవు ఎదుర్కొనే ఒత్తిళ్ళు బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఫేస్ చేసే ఒత్తిళ్ళు ఏవైనా సరే, లోకములో మిగిలిన వారందరికంటే కూడా నువ్వు ఎక్కువ ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు, ఎక్కువ ప్రెజర్ చేయబడుతున్నావు, ఎక్కువ గాయాలు నువ్వు పొందావు అంటే గుర్తుపెట్టుకో, మిగిలిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాద కారణంగా నువ్వు మారబోతున్నావు. దేవుడు నిన్ను అలా సిద్ధపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.